పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వైరా నియోజకవర్గంలో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. చేతికందొచ్చిన పెసర పంట పూర్తిగా నీట మునగడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెడితే వర్షాలతో పూర్తిగా నష్టపోయామని వాపోతున్నారు. పొలంలోనే మొలకెత్తి నాశనమైపోయాయని వాపోతున్నారు. అలాగే పత్తి, వరి పంటలు సైతం పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వైరా నియోజకవర్గంలో పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా పంటలు దెబ్బతినడం జరిగింది. ప్రస్తుతం మనం వైరా నియోజకవర్గం సంబంధించి ఇక్కడ చిన్నమునగాల గ్రామంలో ఉన్న ఇక్కడ పెసర పంట కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. పెసర చేనులో మనం ఉన్న పూర్తిగా నీళ్లు సంబంధించి మోకాళ్ళ లోతు సంబంధించి నీళ్లు వచ్చి పంట ఏ మాత్రం ఉపయోగపడని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ప్రాంత రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పెట్టిన పెట్టుబడితో సహా పూర్తిగా నష్టాల పాలయ్యామో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే ఇప్పుడు ఈ భారీ వర్షాలు తమకు కన్నీళ్లు మిగిల్చాయని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులు ఉన్నారు, ఈ చేనుకు సంబంధించి రైతులు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మోకాళ్ళ లోతు సంబంధించి బురద పేరుకుపోయింది. దీన్ని తీయడం కూడా అతి కష్టంగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఒకవైపు పంట పూర్తిగా దెబ్బతినడం, మరోవైపు ఈ బురదని బయటికి తీయాలంటే కూడా ఇది కూడా పెద్ద కష్టమైన పని రైతులకు. ఇది అదనంగా కూడా దీనికి కూడా వాళ్ళకు డబ్బులు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి సంబంధించి ఏర్పడుతుంది. ఇప్పుడు రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్ని ఎకరాల సంబంధించి సాగు చేశారు, ఎంత దెబ్బతింది అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు, ఎంత సంబంధించి దెబ్బతింది, ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉపయోగపడుతుంది? గ్రామం మొత్తం 300 ఎకరాల పైన ఉందండి పెసర పంట. పత్తి ఒక 300 ఎకరం ఉంది. పెసర ఒక సగం కోసారు, కానీ అవి కూడా మొత్తం బోదరాలు అయిపోయాయి వర్షానికి. మేము ఒక 8 ఎకరాల్లో సాగు చేసాము. మొత్తం పంట మొత్తం నష్టపోయింది. ఏంటి పనికిరాదు. ఎకరానికి 10,000 నుంచి 15,000 వరకు పెట్టుబడి అయింది. కౌలు వచ్చేసి 18,000 నుంచి 23,000 వరకు ఉందండి. ఏమి చేతికి వచ్చే పరిస్థితి లేదు. అంటే మోకాళ్ళలోతు బురద కూడా బురద పేరుకుపోయింది. మిషన్లు తిరగవు, ఇక వచ్చినా కానీ మొత్తం మొలకొచ్చేసాయండి పంట మొత్తం. అసలు ఏంటికి పనికొచ్చే పరిస్థితి లేదు. ఇవి కోసినవి కూడా ఇండ్లలో తడిసిపోయాయండి. కోసిన వాళ్ళకి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. వాటిని కూడా గవర్నమెంట్ కొనే పరిస్థితి లేదు. 3,000 4,000 అడుగుతున్నారు. మిషన్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, అంటే నియోజకవర్గం వ్యాప్తంగా వరిది పెసర సంబంధించి ఇదే పరిస్థితి ఉందా? ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరి, పత్తి కూడా దెబ్బతింది. పెసర పరిస్థితి చూస్తే మరీ దారుణంగా. ఖమ్మం జిల్లాలో ఆగస్టు 15, 16, 17 తేదీల్లో 3 రోజులు వర్షాలు వచ్చాయి. అప్పటికి చేతికొచ్చినటువంటి పెసర పంట బయటకు వస్తుందని చెప్పి రైతులు ఆదురతో కోపిస్తే అవి ఏమో ఆరబెట్టడానికి ప్లేస్ లేక అవి బోజరాలైనవి కోసిన తర్వాత. ఆ తర్వాత ఆ వర్షాలకు కోయలేకున్నటువంటి మిగతా పెసర పంట పూర్తిగా పొలంలోనే మొలకెత్తి ఒక గింజ కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. కోయటానికి కూడా ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి వాళ్ళ దాపురించింది. కొణిజల్ల మండలం చిన్నమునగాల్లోనే దాదాపు 150 ఎకరాల్లో పెసర పరిస్థితి ఈ విధంగా ఉంది. మొత్తం వైరా నియోజకవర్గంలో 1,500 ఎకరాల పైన డ్యామేజ్ అయింది. లోతట్టు ప్రాంతాలు అంటే వాగులు, ఏర్లు ఉన్నటువంటి చెరువు లోతట్టు ప్రాంతాల్లో పత్తి చేలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వచ్చిందని చెప్పి ఈరోజు మీడియా ద్వారా ప్రకటించారు. ఇది చాలా తప్పు. శాస్త్రీయంగా లెక్కేయాలని చెప్తా ఉన్నాం. వ్యవసాయ అధికారుల దృష్టికి గత 20వ తారీఖు నాడే మేము గొబ్బగుత్తి దగ్గర 16 ఎకరాలు పత్తి రైతు పూర్తి స్థాయిలో నీళ్లు పట్టి మొత్తం పంట ఎండిపోయింది. దాని వ్యవసాయ అధికారుల దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకపోతే ఏమంటున్నారంటే నిన్న ఈ రోజు అడిగినా కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్వే చేయమని కానీ పంట నష్టం నమోదు చేయమని కానీ అధికారులకు ఆదేశాలు రాలేదు. కేవలం కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ ఆ ప్రాంతంలో రైతులకే నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అక్కడ సర్వే చేపిస్తుందని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ 3 మంత్రులు ఉన్నారు. స్వయంగా వ్యవసాయ మంత్రి గారు కూడా ఖమ్మం కేంద్రంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి పెసర రైతుల నష్టం కానీ, పత్తి రైతులు, అదేవిధంగా వరి కూడా అక్కడక్కడ కోతలకు గురై ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితులు వాగులెంపటి కనపడతా ఉంది. అందుకని ఈ పంట నష్టం మీద సర్వే చేసి జరిగినటువంటి నష్టానికి పరిహారం ఇవ్వాలని చెప్పి రైతు సంఘంగా మేము కోరుతా ఉన్నాం. 3 మంత్రులు కూడా ఇంతవరకు ఏ ఒక్క పొలాన్ని దగ్గరకు కూడా వెళ్ళి చూడటం లేదు. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా దీన్ని దాటవేసే వైఖరి ప్రభుత్వం వైపు నుంచి అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కనుక మీరు సరిదిద్దుకొని జరిగిన నష్టాన్ని సర్వే చేసి వ్యవసాయ శాఖ ద్వారా, రెవెన్యూ శాఖ ద్వారా నమోదు చేసి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతులను కదిలించి ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీ దాదాపుగా ఈ పంట అనేది ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తలేదు. ఎన్ని ఎకరాల సంబంధించి మీది దెబ్బతింది, ఎంత?
మాది 10 ఎకరాలకు సంబంధించి దెబ్బతిన్నదండి. ఈ పంట ఇక పనికొచ్చే స్థాయితో అయితే లేదు. గవర్నమెంట్ మట్టుకి మార్కెట్ పెట్టి ఉన్న వాటినన్నా వచ్చిన వాటినన్నా సగానికి వచ్చింది కాబట్టి ఆ సగం వచ్చిన వాటినన్నా మేలుకొని కొంటే బాగని మేము కోరుతున్నాం. కానీ రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ చెప్తుంది నష్టం తీవ్రత అనేది వైరా నియోజకవర్గం సంబంధించి ఎక్కువ ఉంది. ఎక్కువగా పెసరు రైతులు మాత్రం కన్నీరు పెడుతున్నారు. పెట్టిన పెట్టుబడితో సహా పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు పేరుకుపోయిన బురదను సంబంధించి తొలగించాలంటే కూడా దీన్ని కూడా అదనంగా డబ్బులు సంబంధించి ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో తమ ప్రాంతాల్లో పర్యటించాలి, ఎంతవరకు పంటలు దెబ్బతిన్నాయన్నది కూడా పూర్తిగా గుర్తించి తమకు నష్టపరిహారం అందించాలని కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, చిన్నమునగాల, వైరా నియోజకవర్గం, ఖమ్మం జిల్లా.